వెల్కమ్ టు మూవీ ఫన్. నేను మహాలక్ష్మి. నటి దివ్య భారతి మరణం వెనుక జరిగింది ఇదే అంటున్న నటుడు. ఆ సంగతులు మీకోసం. దివ్య భారతి పేరుకి తగ్గ రూపం, చక్కటి నవ్వు, అన్నిటికీ మించి అద్భుతమైన నటన ఆమె సొంతమని చెప్పాలి. కానీ నటి దివ్య భారతి మరణం అప్పట్లో పెద్ద మిస్టరీ. ఆమె ప్రమాదవశాత్తు మరణించారనేది నిజం కాదని కొందరి వాదన. దివ్య భారతి మరణానికి కారణం ఇదే అంటూ ఆమెతో పనిచేసిన ఓ నటుడు తాజాగా వెల్లడించారు. 16 ఏళ్ల ప్రాయంలో హీరోయిన్గా వెండి తెరకు పరిచయమైంది దివ్య భారతి. ఆమె పట్టిందల్లా బంగారం అయింది. 19 ఏళ్లకే స్టార్ హీరోయిన్ అయింది. 1990లో విడుదలైన ఓ తమిళ చిత్రంతో ఆమె సినీ ప్రస్థానం మొదలైంది. బొబ్బిల్ రాజా రెండో చిత్రం. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన బొబ్బిల్ రాజా బ్లాక్ బస్టర్. వరుసగా మోహన్ బాబుకు జంటగా అసెంబ్లీ రౌడీ, రౌడీ అల్లుడు చిత్రాలు చేసింది. ఇవి కూడా భారీ విజయాలు సాధించాయి. విశ్వాత్మ మూవీతో బాలీవుడ్లో అక్కడ కూడా ఆమె తిరుగులేని విజయాన్ని విశ్వాత్మ మూవీతో బాలీవుడ్లో అక్కడ కూడా ఆమె తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకుంది. కేవలం 3 ఏళ్లలో దివ్య భారతి 25 చిత్రాల్లో నటించింది. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ని దివ్య భారతి ఏలడం ఖాయం అనుకుంటుండగా ఆమెను మృత్యువు కాటేసింది. 1993 ఏప్రిల్ 5న దివ్య భారతి ప్రమాదవశాత్తు మరణించారు. అయితే ఆమె మరణం వెనుక ఎవరో ఉన్నారు. అది ప్రమాదం కాదనే వాదన ఉంది. దివ్య భారత్తో కలిసి పనిచేసిన నటుడు, ప్రొడ్యూసర్ కమల్ సదానా తాజాగా ఈ సంఘటనపై స్పందించారు. దివ్య భారతి మరణ వార్త నన్ను కలచివేసింది. నేను జీర్ణించుకోలేకపోయాను. ఎందుకంటే ఆమె గొప్ప నటి. ఆమెతో పనిచేయడం చాలా సరదాగా ఉండేది. దివ్య భారతి మరణ వార్త విని షాక్ అయ్యాను. అంతకు 3 రోజుల ముందే నేను ఆమెతో కలిసి పనిచేశాను. దివ్య భారతి చనిపోయే నాటికి ఆమె చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. అవన్నీ చేసి ఉంటే పెద్ద స్టార్ హీరోయిన్ అయ్యేది. దివ్య భారతి ప్రమాదవశాత్తు మరణించిందని నేను నమ్ముతున్నాను. ఆమెకు ఎలాంటి సమస్యలు లేవు, ఆరోగ్యంగానే ఉంది. కాస్త డ్రింక్ చేసి ఉండవచ్చు అని అన్నారు. దివ్య భారతి కమల్ సదానా రంగ్ అనే చిత్రంలో కలిసి నటించారు. ముంబై అంధేరిలోని వెర్సోవా దగ్గర గల తులసి బిల్డింగ్స్లో దివ్య భారతి నివసించేవారు. ఆమె 5వ ఫ్లోర్ నుండి సాయంత్రం వేళ క్రిందకు పడిపోయారు. వెంటనే ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడంతో ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగి మరణించినట్లు వైద్యులు తెలిపారు.